నమస్కారం దువాడ శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఎలా ఉన్నారు మీరు? అట్ట బాగా లేక అట్ట బాగుండి లేకన్నా ఏంటికన్నా ఇట్ట బతుక. ఎందుకు ఈ టైంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవటం? మన జరిగిన ఎన్నికల్లో మీలాగా కొంతమంది వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి అదొక చర్చ జరుగుతా ఉంది. నా వల్ల పార్టీకి ఎందుకు డ్యామేజ్ జరుగుతుంది? చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. నాకు అర్థం కాని ప్రశ్న అది. హాయిగా ఏసీ రూమ్ లో ఉండేవాడిని, నీ మూలంగా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందిరా బాబు. ఇది ఎప్పుడో జరగాలి ఒకవేళ జరిగితే. ఈ రాష్ట్రంలో ఇద్దరు జంట మొత్తం అడిగి పడితే ఆడపోయి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుంటే సస్పెండ్ చేయక ఏం చేస్తారు? ఎప్పుడు జరిగింది? వారం అయింది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? ఏడాదిగా తన చుట్టూ వివాదాలు నడుస్తున్న పల్లెత్తు మాట కూడా అనని పార్టీ అధినేత ఉన్నట్టుండి ఎందుకు షాక్ ఇచ్చారు? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అందుకే నేను అన్నాను, రాజకీయ క్రీడలో బలయ్యాను అన్నది నాకు తెలుసు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. అంటే నాకు చుట్టూ తిరిగి ఎంత మాట్లాడినా ఎన్ని చూసుకున్నా నా పర్సనల్ ఇష్యూస్ కారణంగా కనబడుతుందని నాకు అనిపిస్తుంది. ఇది రియలైజేషన్. పర్సనల్ ఇష్యూస్ అలా అని ఇప్పటి నుంచే కాదు, 2022 సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి. మా ఇష్యూస్ అన్ని ప్రజలకు తెలిసినవే. నాకు తెలిసి వీడు అసలు మనిషే కాదు, సమాజానికి వీడు ప్రమాదం. అమ్మాయి సుఖంగా ఉండాలంటే వీడు జైల్లో ఉండాలి. అధినేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆ నేత విర్రవీగారు. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. జిల్లాలో ఏ నాయకుడికి లేనంత యాక్సెస్ జగన్తో తనకుందని గొప్పగా చెప్పుకునేవారు. మొత్తం పార్లమెంటే మా చేతుల్లో ఉందా? పార్లమెంట్ పై హమ్లా కియా? చెప్పేది నీకు. కానీ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆ లీడర్ దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎలా ఉన్నావు? ఎలా ఉంటాడు బాబు, ఇతని చేత మెడ పట్టి బయటికి గెండించుకునే పరిస్థితిలో ఉన్నాను. నా డబ్బు నాకు ఇచ్చారా? నీ ఎక్కడ పడితే అక్కడ దండం పెడతా. మరి అర్ధాంతరంగా జరిగింది ఏదో నాకైతే తెలియదు. నేనైతే మీడియాలో చూశాను అలా సస్పెండ్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. చచ్చిపోమ్మా. అలా సస్పెండ్ చేశారు. సరే అనుకో. వితౌట్ ఇంటిమేషన్? నాకు ఇంటిమేషన్ లేదు. ఒకటి నాకు వచ్చిన సమాచారం అంటే మీరు మీడియాలో కనపడొద్దు, అలా అని పబ్లిక్ లో కూడా ఎక్కువగా తిరగొద్దు. ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందే. మనకెందుకు తలపోటు? అంటే కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా తిరగొద్దు అని నాకు సమాచారం. కాన్స్టిట్యున్సీలో తిరగకపోవటం ఎలా జరుగుతుంది? అది జరిగే పని కాదు, అది ఇంపాసిబుల్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ అభ్యర్థికి నేను సపోర్ట్ చేయాలనేది. ఆ ఇన్ఛార్జ్ అనేవాడు ఇప్పటికే ఆ చిన్నయ్యతో రిలేషన్స్ లో ఉన్నాడు. ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా. దీన్ని ఏమంటారు బాబు? రోజ్ 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 రోజ్. ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను. నాది అచ్చెన్నాయుడుతో ఒక కఠోరమైనటువంటి శత్రుత్వం. అది అందరితో శత్రుత్వం కూడా అవుతుంది కదా, అది అవసరమా? మన శత్రుత్వం ఎందుకు అయితండి? విమర్శించే శత్రుత్వం ఆనా? ఆ శత్రుత్వం పార్టీ పరంగా సిద్ధాంత పరంగా కాదు, వ్యక్తిగతంగా కూడా వచ్చేసింది. ఒకటి, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం, గౌరవం, ప్రేమ. మనిషికి శత్రువు ఎక్కడుంటాడంటే పక్కనే ఉంటాడు. నేను మనిషిని, నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు. నాకు మంచి ఉంటుంది, నాకు చెడు ఉంటుంది, నాకు ప్రేమ ఉంటుంది, నాకు ఆశయం ఉంటుంది. దూరం ఇప్పుడు హైదరాబాద్ లో ఇక్కడ నాకు శత్రువు ఉండడు, నేను ఎక్కడైతే ఉంటాను అక్కడే ఉంటాడు నా పక్కనే. నాలో కూడా జీవుని రక్తం భరిస్తుంది. నేను అన్ని కట్టుకొని మడి కట్టుకొని యోగి వేమన్లాగా చెట్టు కింద బట్టలు ఇప్పి నేనేం పూజ చేయట్లా. గుర్తుపెట్టుకో. నా జిల్లాలోనే శ్రీనివాస్ని ఇదే ఛాన్స్ కింద మనం తొక్కకపోతే ఇంకో ఛాన్స్ దొరకటం కష్టం. ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు, అందుకే అంత పొట్టిగా ఉన్నారు. ఈ ఛాన్స్ కి ఇంకెక్కువ కాలం సాగదీస్తే ఈ ఛాన్స్ కూడా డైల్యూట్ అయిపోద్ది. కాబట్టి ఇదే ఛాన్స్ పెట్టి కొట్టేయాలి. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. జగన్ అన్నకి నేను ఎప్పుడు కూడా నా గుండెల్లో ఆయన ఉంటారు.
ఉన్నానండి. ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు బాబు. నిజమ్మా? నిజం. ఏదో ఒకసారి గుండి పండు చూద్దాం. జగనన్నకి నా మనసుల్లో ఉండే స్థానాన్ని నుంచి ఎవడు దూరం చేయలేడు కదా. లోకేష్ గారు కూడా స్వీటెస్ట్. లోకేష్ పనికొస్తాడు, కష్టపడితే పైకి సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటున్నాను. అర్థమైపోయిందండి. నేను మీ గుండెల్లో లేను, నేనంటే మీకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. 1 minute ఆశీర్వదించండి మావయ్య.